సారీ సార్, సారీ. నీకు గేమ్ కన్నా ముందు డిసిప్లిన్ నేర్పించాలి. రేపటి నుంచి నువ్వు ఎర్లీ మార్నింగ్ 4కే లేవాలి. అది అర్ధరాత్రి ఏమో కదా సార్. ఓకే సార్. మార్నింగే లేచి కాఫీలు టీలు తాగడం కాదు, ఫస్ట్ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అయిన తర్వాత అంతగా తాగాలనుకుంటే బ్లాక్ కాఫీ తాగు, అది కూడా వితౌట్ షుగర్. బ్లాక్ కాఫీగా? ఆ తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఇల్లుడిచి కల్లాపు జల్లి ముగ్గులు ఎవరు పెడతారు? నిన్ను నేనేమైనా ముగ్గుల పోటీకి ట్రైనప్ చేస్తున్నానా? కాదనుకోండి. అయినా ముగ్గుల పోటీలు ఇప్పుడెందుకు పెడతారు? సంక్రాంతికి పెడతారు. ఓ జోకా? నేనిక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నాను. అయినా అంత సీరియస్ గా చెప్పకపోతే కాస్త ప్రేమగా, అంటే అది ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కదా అని అంటున్నాను సార్. ఫ్రెండ్లీగా చెప్పాలా? అవును సార్, ఇలా నవ్వుతూ చెప్పాలి. ఇలా నవ్వుతూ చెప్పాలి, అంతేగా? ఒక్క నిమిషం. నవ్వుతూ చెప్పాలా? అదెందుకు సార్? ఫ్రెండ్లీగా చెప్పమన్నావు కదా, అందుకు. మరి ఇంత ఫ్రెండ్లీగా వద్దు సార్, ప్లీజ్ సార్. స్కూల్లో మా పీటీ సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, దెబ్బలు పడకపోతే డిసిప్లిన్ రాదు అని. ఒకసారి ట్రై చేద్దామా? అయ్యో ఒక్కసారి. వద్దు సార్, వద్దు సార్. అరే, రేపటి నుంచి డిసిప్లైనింగ్ గానే ఉంటాను సార్. నిన్ను రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే డిసిప్లిన్ లో పెట్టాలి. ఆపండి, 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 ఆపండి. ఇది ఇల్లు అనుకుంటున్నారా, సర్కస్ అనుకుంటున్నారా? అందరి ముందు ఈ పిచ్చి వేషాలేంటి? ఇప్పుడు ఏమైంది శకుంతల? పిల్లలేదో సరదా పడి ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. నవ్వుకుంటే తప్పు లేదండి, నవ్వుల పాలు చేస్తేనే తప్పు. ఇప్పుడు నవ్వుల పాలయ్యేంత పని ఏం జరిగింది? ఇంటి కోడలుగా అంగీకరించు అన్నారుగా. ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేసుకుని మగరాయుడి ఆటలాడుతూ ఉంటే ఎలా అంగీకరిస్తాను? దానికి తోడు అదుపులో పెట్టాల్సిన భర్తే దగ్గరుండి తీసుకెళ్లాడు. ఇదేనా ఇంటి గౌరవం? క్షమించండి పెద్దమ్మా, నేను తనకి భర్త కంటే ముందు కోచ్ని. తనని పెళ్లి చేసుకున్న ఉద్దేశమే తన బాక్సింగ్ కెరియర్ పాడవకూడదని. భర్తగా బాధ్యత ఫీల్ అవ్వకపోయినా కోచ్గా నా డ్యూటీ నేను చేయాలి, అందుకే తీసుకెళ్లాను. ఇంట్లో పని చేయాల్సిన వాళ్ళని పనికి రాని పనులకు తీసుకువెళ్తే ఇంట్లో పనులెవరు చేస్తారు? పనికిరాని పని అని దేన్నంటున్నావు శకుంతల? రుద్రకి పేరుని, గంగకి గుర్తింపుని తీసుకొచ్చిన బాక్సింగినా? బహుశా నీ గుర్తులేదేమో, ఈ ఇంటికి విజయేంద్ర ప్రతాప్ కుటుంబం కంటే ఛాంపియన్ రుద్రప్రతాప్ కుటుంబంగా ఎక్కువ గుర్తింపు ఉంది. ఎలా వచ్చిందో అలాగే పోయింది కదా, ఒకే ఒక్క తప్పుతో. అదే డోపింగ్ టెస్టులో.
ఛీ, ఇంటికి వచ్చేటప్పటికే అయిపోయింది. ఏమయ్యా దేవుడు ఫోటో వెనకాల డబ్బులు దాచినాను తీసినావా? అంటే ఏటే నేనేదో దొంగతనం చేసినట్టు అడుగుతావేటే? దేవుడా, నా క్వార్టర్కి డబ్బులు లేవు స్వామి అని దండం పెట్టుకుంటుంటే స్వామి నన్ను కరుణించి నోట్లు కిందేశాడు. తీసుకెళ్లి తాగేశాను. ఆయన మందుల కోసం దాచుకున్న డబ్బులయ్యా, ఇప్పుడు నేను మందులు ఎట్టా కొనాలి? ఎట్లా అంటే ఏ పాచి పనిలో చేసుకొని సంపాదించుకో, లేదంటే నీ కూతురు డబ్బున్న వాళ్ళ ఇంటి కోడలు కదా, ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకో. చిచి, పెళ్ళైన కూతురు దగ్గరికి వెళ్ళి సైజాసమంటావా? దానికి అత్తారింట్లో పరువు ఉంటుందా? ఆ మాత్రం ఇంగితలేదా నీకు? ఇది బాగుందా? నువ్వు ఏ పని చేయలేవు, కూతురు అడగమంటే అడగవు. పోనీ నాకెవడన్నా అప్పిస్తాడా అంటే పావలా కూడా ఇవ్వడం. మరేటే దారి? కొంప తీసి నన్ను కానీ పని చేయమంటావా? అమ్మో, నాకు పనిగా ఉంది. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ సావు నువ్వు సావు.